స్టీల్ ప్లాంట్ సంబంధించి పరిరక్షణ కమిటీ నాయకులు కొంతమంది ఉన్నారు. ఈసారి ఏంటి గాజువాక ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, విశాఖ ఎంపీ ఎవరు వస్తే స్టీల్ ప్లాంట్ కాపాడతారు అనేది వాల్మార్ట్లో తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏమిచ్చారు జగన్ గారు హామీ? మీకు ఏమిచ్చారు? విశాఖ ఎంపీ అభ్యర్థి రాజధాని కాబోతుంది కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన అందరికంటే ముందుగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకూడదని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మొట్టమొదటిగా వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాత మరలా గవర్నమెంట్కి కేంద్ర ప్రభుత్వానికి అనేకమైన ఉత్తరాలు రాసి అనేకమైన ప్రపోజల్స్ పంపించి మా యొక్క రిక్వెస్ట్ను కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు స్వయంగా విశాఖపట్నంలో లక్షలాది మంది ప్రజల ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ కానీ, ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ ఇవన్నీ కావాలని చెప్పేటువంటిది అడిగినటువంటి ఏకైక వ్యక్తి. ఈ టైంలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ ఎన్నికల టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా పూర్తిగా విశాఖపట్నం స్టీల్ అండగా ఉంటాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇటుపతి ప్రైవేట్ పరం కాకూడదు. ఈ కంపెనీకి మైన్స్ కావాలి. ఈ కంపెనీకి రానున్న అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యలు తీరడానికి మా ప్రయత్నం చేస్తాం. మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించండి. తప్పనిసరిగా మేము పోరాటం అనేది కంటిన్యూ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు పరం చేయనని చేయబోమేమో ఇంతవరకు అడ్డుకున్నాం కాబట్టి వారు కూడా అడుగు ముందుకు వెళ్ళిపోయారనే విషయాన్ని చెప్తూ మేము కూడా చెప్పాం ఖచ్చితంగా రేపు రానున్న ఎన్నికల్లో ఎంపీగా ఝాన్సీ గారు గెలవాలి. ఆవశ్యకత ఉంది. ఎందుకు గెలవాలంటే ఆవిడ గతంలో విజయనగరం ఎంపీగా ఉన్నప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కావాలి, ఈ కంపెనీ తాలూకు వర్కింగ్ క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేయాలి అనే విషయాలు మాట్లాడటమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఎవరితో పొత్తులు లేకుండా సింగిల్గా వెళ్ళి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ప్రజల ప్రయోజనాలు కానీ, నిరుద్యోగ యువతకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ కాపాడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రేపు పార్లమెంట్లో గలం ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్రంలో ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా సమస్యల పరిష్కారం కావాలంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని వారు అభ్యర్థించారు. మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాం. ప్రధానంగా పైన కూడా బీజేపీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 400 స్థానాలు సాధించాలని మోదీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన కానివ్వండి మోదీతో కలిసే ఉన్నాయి కాబట్టి మీకు వాళ్ళతో ఉండే అడ్వాంటేజ్ ఉంటారు, వైసీపీ ఉంటే అడ్వాంటేజ్ అంటారు? ఆయన అన్ని పగటకలండి. మోడీ గారు ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆధునిక దేవాలయాలు అన్నారు. ఆ విధంగా ప్రభుత్వ రంగం స్థాపించడం వల్ల ఎంతోమంది సామాజికంగా మేలు పొందారు. ఈరోజు ఎంప్లాయీస్ పిల్లలు మన భారతదేశంలో కాకుండా వివిధ దేశాల్లో పనిచేయగలుగుతున్నారు. భారతదేశం తాలూకు ఆర్థికాభివృద్ధి సాధించగలిగారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల తాలూకా దీన్ని కాపాడకుండా పూర్తిగా సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అందులో ఉండడం ఎవరికి శ్రేయస్కరం కాదు. ఈరోజు ఉన్నటువంటి దీంతో అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం నిర్మించారో, ఎవరైతే బడుగు వర్గాలకి, సామాన్య ప్రజానీకానికి ఉద్యోగాలుగా ఆలోచిస్తున్నారో వాటన్నింటినీ కూడా తీసేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే మోడీ గారితో జతకడితే వీరికి ఏం ఉపయోగం? వీరందరూ అందువల్ల వీరి కూటమి సమాధానం చెప్పి వెళ్ళాలి వర్కర్స్లోకి, ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాలి. ఈరోజు ఉత్తరాంధ్ర తాలూకు సెంటిమెంట్ ఇది. దీన్ని కాపాడుకునే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగిన నమ్మకం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కానీ, సంక్షేమం కోసం కానీ ఇవన్నీ కూడా సాధించగల నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి సారథ్యంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో గాజువాకలో కానీ, ఇతరత్ర నియోజకవర్గాల్లో కానివ్వండి, పార్లమెంట్కి అందరినీ కూడా గెలిపించాలని మేము కూడా అభ్యర్థిస్తాం. బొత్స ఝాన్సీ ఇక్కడ స్థానికురాలు నిజమేనండి? ఆవిడ ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారండి. శ్రీపురం, విశాఖపట్నం పార్లమెంట్ చర్చలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నం స్థానికులు మాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం అండి. ఖచ్చితంగా ఆవిడ గెలిచే స్థానం వన్ సైడే సార్, వారు వన్ సైడే 100% ఝాన్సీ గారు గెలిస్తారు. ఇక్కడేమో గుడివాడ అమర్నాథ్ గారు గెలిచారు. ఇంతవరకు స్థానికులు మాకు ఎంపీగా రావడం అదృష్టం. అందులో అడ్వకేట్ ఆవిడ గతంలో పార్లమెంట్ అనుభవం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం 2-3 సార్లు డిస్కస్ చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు నాగిరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ఆల్ యూనియన్స్తో మాట్లాడి దాదాపు ఇంతవరకు ఏ ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి గారు కార్మిక సంఘాలతో 2-3 గంటలు కూర్చొని ప్రైవేటీకరణ ఆపడం కూడా ప్రయత్నం చేశారు. దానివల్ల గుడివాడ అమర్నాథ్ గారు భారీ స్థాయిలో గెలిస్తారు. గతంలో చేసిన నాగిరెడ్డి గారి సేవలు కూడా ఉన్నాయి. పార్టీ పరంగా అందరూ కష్టపడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వన్ సైడ్ సార్. అవునా సార్? ప్రధానంగా బొత్స ఝాన్సీ గారు ఓటేయాలని చెప్తున్నారు. భరత్ కూడా నాకు ఒక అవకాశం ఇవ్వండి, గతంలో నేను ఓడిపోయాను, ఆ సింపతి కూడా ఆయన మీద ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయన గెలిచే అవకాశాలు ఏమంటారా? ఎందుకు సార్ గెలిచిన ఉపయోగం ఏంటండి? నేను గెలిస్తే హాస్పిటల్ ఫ్రీగా, వైద్యం ఫ్రీగా ఇస్తాను, మెడికల్ క్యాంపులు పెడతాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఆపుతాను, ఇవన్నీ సార్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ప్రయత్నం చేస్తే ఆగలేంది. అలాంటిది ఒక భరత్ ఎంపీ గెలిచి ఏం చేస్తారండి? అధికార ప్రభుత్వం రాబోయే జగన్ గెలుస్తారు, జగన్ వస్తున్నారు. అలా ఝాన్సీ గారు ఎంపీ అవుతారు. ఇక్కడ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఇప్పుడు
అమర్ గారు గెలిచి మినిస్టర్ అవుతారు. ఇంతమంది గవర్నమెంట్ రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు, ఇక్కడేమో బొత్స ఝాన్సీ గారు ఎంపీ అవుతారు, ఇక్కడ గాజువాక ఎమ్మెల్యే అమర్నాథ్ గారు మినిస్టర్ కాబోయే రోజులు అవుతారు. అలాంటప్పుడు ఒక భర్త గెలిచి ఏం చేస్తారు, ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ పేరు ఎవరు తెలుసండి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బొత్స ఝాన్సీ గారు గెలాలని చెప్పి ప్రజలందరూ ఆకాంక్ష కొడుతున్నారు. మా ఆడపడుచుగా మా ఏరియా ప్రాంత వాసులుగా 100% సార్, 100% షూర్. గాజువాకే కాదు సార్, విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 100% ఆవిడ భారీ మెజార్టీతో గెలుస్తారు. దాదాపు 1,00,000 ఓటు మెజార్టీతో గెలుస్తారు. ఎంపీ ఎలక్షన్ చాలా కీలకం కాబోతున్నాయి, ఎందుకంటే వైజాగ్ రాజధాని కాబోతుంది కాబట్టి. టీడీపీ నుంచి భరత్, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు. ఆవిడ గాజువాక ప్రాంతంలోనే పుట్టారనేది ఆవిడే చెప్పారు. ఎవరిని గెలిపించుకోబోతున్నారు మీ గాజువాక ప్రజలు? మేమైతే బొత్స ఝాన్సీ గారిని గెలిపించుకుంటాం. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజల్లో లేని వాళ్ళు సడన్ గా నేను ఎంపీ కింద పోటీ చేస్తారంటే ఎక్కడవుతుందండి. ఆవిడ ఇప్పుడు కనీసం మొత్తం ప్రజల్లో తిరుగుతున్నారు, అందరికి అందుబాటులో ఉంటున్నారు. ఆయన ఎప్పుడో లాస్ట్ టైం ఎలక్షన్ అయినప్పుడు వచ్చారు ఆయన భర్త ఆయన. మళ్ళీ తర్వాత మాకు ఎప్పుడు కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి నేను ఎంపీ కింద పోటీ చేస్తాను మమ్మల్ని గెలిపించానంటే ఎవరు గెలిపిస్తారు? ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ. అవును రైటే. యువకుడంటే ఇప్పుడు రాజకీయంగా ఎదగాలనుకునేటప్పుడు ఓడిపోయాడు, తర్వాత మళ్ళీ ప్రజల్లో తిరగాలి, వాళ్ళ మంచి చెడులు తెలుసుకోవాలి, ఉంటాయి కదా. అంటే ఏదో రాజకీయంగా ఎదగాలి లేదా యువకుడు అని చెప్పేసి మనం యువకుడని చూసే కన్నా మనకు సాయం చేసేవాళ్ళు, మనకు అందుబాటులో ఉండేవాళ్ళు, ప్రతి క్షణం మనకి ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో మనకి అవైలబిలిటీలో ఉన్న వాళ్ళని మనం చూసుకోవాలి. కానీ అవైలబిలిటీలో ఉంటారు 100%. ఎందుకంటే మీకు లాస్ట్ ఇయర్ మేము కొన్ని సమస్యల మీద వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం, ఏదైనా అవసరం ఉందన్నా వచ్చి ఏదైనా చేయడం. వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచి ఫ్యామిలీ. మాకు ఇప్పుడు ఏదైనా పర్సనల్గా ఏమైనా హెల్ప్ కావాలన్నా చేసే వ్యక్తులు వాళ్ళు. అది అంటే ఆవిడ ఎక్స్పీరియన్స్ 2 సార్లు గెలిచిన ఎక్స్పీరియన్స్ అవును ఉపయోగపడతాయా? 100% ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు పార్టీ పరంగా ఎంత మైలేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రతి అంటున్నారు, ఆవిడ గెలిపించుకుంటారా? 100% గెలిపించుకుంటాం. ఎందుకంటే 100% యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ అంటే మీరేంటి జగన్ లేకపోతే బొత్స ఝాన్సీ అంటున్నారు? యూత్ అందరూ పవన్ కళ్యాణ్ వైపు లేరండి. అంటే ఏదో వాళ్ళకి ఏదో ఇంకొక మెంటల్ ఉంటుంది చూసారా, అది ఒక పిచ్చి ఉండిపోయి అలా తిరుగుతున్నారు. యూత్ అంతా అయితే పవన్ కళ్యాణ్ వైపు లేరండి. నేనే 100% నేనే పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు లేదు అసలు లేదు. ఎందుకంటే జీరో. ఎందుకంటే ఒక నాలెడ్జ్ ఉండదు, ఒక మాట్లాడే తీరు తెలియదు. అంటే ఏదో మాట్లాడాలి ఏదో చెయ్యాలని చెప్పి చెప్పడమే తప్ప అంటే ఒక విషయం మీద పూర్తిగా క్లారిటీ తీసుకొని ఏది మాట్లాడాయన. అది మెయిన్ కారణం ఏంటంటే ఒక విషయం మీద ఏదైనా మాట్లాడామంటే అది నిజమా అబద్ధమా అని క్లారిటీ లేకుండా మాట్లాడేసి అనవసరంగా అతని పరువు అతనే తీసుకొని ఈ రోజు మరీ బాగా వరస్ట్ అయిపోయింది. అంతే. 100% బొత్స ఝాన్సీ గారు. గాజువాక ప్రజలు ఎవరు కోటేసి గెలిపించబోతున్నారు? బొత్స ఝాన్సీ గారు. ఎందుకమ్మా ఎందుకు కోటేస్తారు? ఆవిడ మరి మన విశాఖపట్నం ఆడపడుచు. దాంతో చాలాసార్లు స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఈ లోకల్లో చాలా విషయాలు పోరాటం జరిగింది. ఆవిడంటే మాకు అభిమానం. మీ ప్రాంతం వాసానా? అలాగని కాదు, మామూలుగా మనస్ఫూర్తిగా చెప్పాలంటే మాకు పైన జగన్మోహన్ రెడ్డి అంటే చాలా అభిమానం. ఆయన కోసం మేము అంటే అక్కడ అభ్యర్థి అవసరం, అక్కడ జగన్ గారు జగన్ గారు మాకు మెయిన్ జగన్ గారు అండి. జగన్ గారు తర్వాత అమర్నాథ్ గారు కంపల్సరీగా గెలుస్తారా? ఇక్కడ మీ ప్రాంత వాసి కదా, మీ నుంచి పెద్ద ఎత్తున ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి? ఉన్నాయండి, ఉన్నాయి. అమర్ గెలుస్తాడా గాజువాకలో? తప్పనిసరిగా. చాలా స్ట్రాంగ్ ఉండడం నిజమా? అనుకోవడానికి ఏముందండి, ఏదనుకున్నా ఇప్పుడు అమర్ గారు ఆల్రెడీ మినిస్టర్ చేశారు కాబట్టి మళ్ళీ మినిస్టర్ అయితే మాకు ఈ విశాఖపట్నం కొద్దిగా ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి నిరుద్యోగాలకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అమర్ గారు పక్కా గెలుస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వకుండా ఉండాలంటే ఎంపీ పార్టీ చాలా ప్రధానం కాబోతుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎంపీగా ఎవరు గెలిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలమంటారు? ఈరోజు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో 22 ఎంపీలు గెలవడం జరిగింది. ఈవేళ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ముఖ్యంగా విశాఖపట్నంకి వచ్చేటప్పటికి ఏదైతే విశాఖపట్నం రాజధాని పరిపాలన రాజధాని చేయడం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఈవేళ స్టీల్ ప్లాంట్కి బ్రహ్మాండంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిస్తేనే, ఇక్కడ గాజువాక ఎమ్మెల్యేకి గెలిస్తేనే వీళ్ళకి ప్రయోజనం కలుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఘంటాపదంగా గెలుస్తారు. ఈవేళ ప్రొఫెషన్ చూశారు. ఇవాళ భారీ ఎత్తున ఈవేళ తెలుగుదేశం నుంచి ఒక 2000 మంది వస్తే ఈవేళ 35-40 వేల పైచీలకు ఈవేళ బ్రహ్మాండ ప్రొఫెషన్తో ఈవేళ అమర్నాథ్ గారు బ్రహ్మాండమైన సపోర్ట్ చేస్తూ ఈవేళ స్టీల్ ప్లాంట్ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కానీ ముఖ్యంగా గాజువాక పెదగంటాడ ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కూడా ఏదైతే
తప్పనిసరిగా ప్రైవేటీకరణకి ఆపుతారు, డెఫినెట్గా సక్సెస్ అవుతాం. ఎందుకంటారు సార్ బొత్స ఝాన్సీ గారు కోట్ ఎందుకు వేయాలంటారు? ఆవిడ ఎందుకు బొత్స ఝాన్సీ గారు గతంలో 2 సార్లు పార్లమెంట్ సభ్యులు చేశారు. ఆయనకి ఏంటంటే విశాఖపట్నం నుంచి కానీ విజయనగరం నుంచి పార్లమెంట్ సభ్యులకు చేసేటప్పుడు గంటపదంగా పార్లమెంట్లో ఎలుగెత్తి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఆవిడ ఎలుగెత్తడం బ్రహ్మాండ ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో చెప్పడం జరిగింది. ఈవేళ బొత్స ఝాన్సీ గారు గెలిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి గట్టిగా మాట్లాడే ఏకైక వ్యక్తి ఉన్నారంటే బొత్స ఝాన్సీ గారు. గెలుస్తారంటారు అసలు అవకాశం? డెఫినెట్గా గెలుస్తాం. బొత్స ఝాన్సీ గారు ఈ ప్రాంతవాసిగా ముఖ్యంగా గాజువాకలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఇక్కడ ఏదైతే ఉన్నాయో సమస్యలు, విశాఖపట్నం తాలూకు సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కోసం వచ్చేటప్పటికి ఆవిడకి క్షుణ్ణంగా స్టీల్ ప్లాంట్ గురించి ఆ రోజు 32 మంది చనిపోవడం, పోరాటం, తెన్నేటి విశ్వనాథం దగ్గర నుంచి 32 మంది అసూలు బాసారు ఈ స్టీల్ ప్లాంట్ కోసం. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మందికి ఇవాళ అన్నం పెట్టింది స్టీల్ ప్లాంట్. కొన్ని 30,000 ఎకరాలు 29,000 ఎకరాలు ఈవేళ రైతులు దానం చేశారు, దానికోసం త్యాగాలు చేశారు. అలా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి మా ముఖ్యంగా బొత్స ఝాన్సీ గారు అయితే ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిస్తే డెఫినెట్గా పార్లమెంట్లో ఏదైతే ఉందో ఎలుగెత్తి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే శక్తి బొత్స ఝాన్సీ గారికి ఉంది. ఏంటి మీ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారు ఎంపీ కంటే ఏం చెప్తారు సార్? నా పేరు తాటికొండ జగదీష్, స్టీల్ ప్లాంట్లో గుర్తింపు సెక్రటరీ సార్. నేను విశాఖ స్టీల్ మద్దతు సంఘ జనరల్ సెక్రటరీ, ప్రస్తుతం గుర్తింపు భాగస్వామ్యంలో ఒక ప్రధాన కార్యదర్శి నేను. ఇంతకుముందు భర్త గారు తాతగారు కనీసం స్టీల్ ప్లాంట్ కోసం ఏ విధమైన సహాయం చేయకుండా, ఎంపీగా ఉండడానికి చేయకుండా, కనీసం మాకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా సార్ ఆయన టైంలో మైండ్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తాము, ఇబ్బంది అయింది. అలాగే బిఎఫ్ఐ టైంలో కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఇక్కడ పాత గాజువాకలో మేము మెమోరియల్ ఇవ్వడానికి వెళ్ళేప్పటికీ ఇక్కడ రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా చాలా లాఠీ చార్జ్ భయంకర చేసి అందరిని వెంటతారు అందరినీ. ఆ టైంలో అనకూడదు కానీ అక్కడ ఆయన పార్టీ ఉన్నాయి సార్. మాత్రం ఎర్రనాయుడు గారి ద్వారా మేము వెళ్ళి అక్కడ మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళి, వాజ్పేయి గారి దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం సబ్జెక్ట్ ఇచ్చారు తప్పించి కానీ మాత్రం ఎటు పరిస్థితులు మాత్రం టీడీపీ పరంగా మాత్రం మాకు స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది అంతా. అది బొత్స ఝాన్సీ గారు అంటే బొత్స ఝాన్సీ గారు చాలా ఆమె మేధావి. ఆమె ఇంతకుముందు 2 సార్లు ఆల్రెడీ ఎంపీ చేసింది, రాజ్యసభ చేసింది. ఆమె సబ్జెక్ట్ ఉంది. ప్లస్ ఏంటంటే ఆమె ప్రస్తుతం ఇక్కడ శ్రీహరిపురం అండి. ఆమె సొంత శ్రీహరిపురం కాబట్టి ఇక్కడే పుట్టారండి శ్రీహరిపురం అండి సార్. ఆమె సొంత ఊరు శ్రీహరిపురం సరే. ఆమె అత్తవారింటికి అక్కడ బస్సు అక్కడికి వెళ్ళారు, ఆడికి విజయనగరం వెళ్ళారు, ఆడికి ఎల్మార్కి వెళ్ళారు. కానీ ఇక్కడ ఆమెది. కానీ ఆమెకి పూర్తిగా ఆమె అదే కాదు, ఆమె ఒక WMA చేసిన ఆమె విద్యావేత్త ఆమె. ప్లస్ అలాగే విద్యావేత్త ఒకటి కాదు, ఆమె హైకోర్టు కూడా అడ్వకేట్, ఆమె బాగా సబ్జెక్ట్ అని. ఆమె ఇంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సంస్థలు కూడా మన భారతదేశం కోసం మంచి ప్రస్థానం కూడా తెచ్చిన ఆమె విద్యావేత్త ఆమె. అది ఎందుకంటే మాకు పూర్తిగా నమ్మకం ఉంది మాకు. అలాగే అక్కడ అమర్ గారికి కూడా, అక్కడ గుడివాడ అమర్నాథ్ గారికి వాళ్ళ తారీఖు, ఎందుకంటే వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా అక్కడ గాజా ప్రాంతానికి న్యాయం చేశారు. రాజకీయంగా 72 నుంచి కూడా వాళ్ళు రాజకీయం చేసి వస్తున్నారని అందరూ. ఎందుకంటే గుడివాడ అప్పన్న గారు ఎమ్మెల్యేగా చేశారు. అలాగే గుడివాడ మన గురునాథ్ గారు తీసేసారు. ఆయన పెందుర్తి నియోజకవర్గం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 2వ నియోజకవర్గం భారీ ఖైరతాబాద్ తర్వాత. అలా నియోజకవర్గాన్ని ప్రతి ఏరియాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఆయన మార్క్ అనేది ఉంది. అదే బాటలో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ అమర్నాథ్ గారు కూడా ప్రయాణిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దాంతో ముఖ్యంగా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన 5 సంవత్సరాలు కూడా ఆయన ఏం చేశారంటే ఆయన మీకు తెలుసు. మీకు మనం 2 సంవత్సరాలు కరోనా బారిన పడి 2 సంవత్సరాలు మన దేశం అంతా అతలాకుతలం అయిపోయింది. ఆ టైంలో మన ప్రజలు ముఖ్యంగా ఏంటంటే ఆయన ఇక్కడ జనాభాను కాపాడాడు. ఆయన మన దేశంలో కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి మరణ రేటు తక్కువ మంది. ఎంప్లాయీలు ఆయన మీద కోపంగా ఉంటారనుకుంటే ఆయన ఎందుకు పొగుడుతున్నారు సార్? కోపంగా కాదు సార్. ఎందుకంటే కోపంగా ఎందుకు ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ అనేది ఎందుకంటే పోరాటం ఇక్కడ సుమారు 1172 నుంచి నిరాహార మేము చేస్తున్నాం సార్. అక్కడ మేము చేస్తున్నాం. ఎందుకు మాకు కోపం లేదంటే నిరాహార దీక్ష చేసినందుకు మాకు అవకాశం ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, ఇక్కడ స్థానిక మినిస్టర్ గారు అమర్నాథ్ గారు కానీ, ఎందుకంటే ఎప్పుడు కూడా హైవే పక్కన ఈ రోజులు అనేది 3 సంవత్సరాలు ఒక శాంతియుతంగా పోరాటం అనేది అంటే మేము తెలియజేయాల్సిన అవకాశం కల్పించారు మాకు. అది ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ఎవరి మీద వ్యతిరేకం? మాకు బీజేపీ ప్రభుత్వం మీద. ఒక స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు సార్, అంతా దేశంలో అన్ని సెక్టార్లు కూడా మొత్తం మీకు తెలుసు, మీరు పెద్దవాళ్ళు మీకు తెలుసు, మీకు పత్రికా రంగం అందరూ తెలుసు. దేశంలో అన్ని సెక్టార్లు కూడా మొత్తం బీజేపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఏంటంటే మోడీ అండ్ అమిత్ షా వాళ్ళ తాలూకా పాత్ర మొత్తం దేశంలో అన్ని సరసములు. ఝాన్సీ గారు గెలిస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా నమ్మకం పూర్తి స్థాయి ఉందండి.
మాకు మాట ఇచ్చారండి, మాకు మాట ఇచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మొన్న రీసెంట్ కూడా కలవడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు అంతా మాకు కంపల్సరీగా, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నాకు ఎంపీలు సరిపోయింది కానీ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కువ మెజార్టీ అవడం వల్ల మాత్రమే ఇక్కడ మనం ఏమి చేయలేపాం. అప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం పెట్టాం, జీఎంసీలో తీర్మానం పెట్టడం జరిగింది, కౌన్సిల్ పెట్టడం జరిగింది అని చెప్పి అన్నారండి. స్టీల్ ప్లాంట్ ఇష్యూ గత 10 ఏళ్ల క్రితం ఆవిడ మాట్లాడారు. ఇవన్నీ మీకు ఉపయోగపడతాయా? ఆవిడ గెలుపు ఎలా ఉపయోగపడతాయి? మీ నాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులకు సంబంధించి ఏం చెప్తారు? మాకైతే బొత్స ఝాన్సీ గారు స్టీల్ ప్లాంట్ కాపాడుతారు మాకు నమ్మకం ఉందండి. అలాగే మాకు మిందు నియోజకవర్గం ఉన్న గురునాథ్ గారు అబ్బాయి అమర్నాథ్ గారు మన స్టీల్ ప్లాంట్ కాపాడుతాడు, మన రాష్ట్రాన్ని కూడా కాపాడి ఇక్కడ గురునాథరావు అమర్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా పంపించి అక్కడ సీఎంగా చేసుకోవాలని ఒక ఆలోచన అందరికీ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలంటే అమర్ గారు రావాలి, బొత్స ఝాన్సీ గారు రావాలండి. అవునా? ఎందుకు ఏమంటారు బొత్స ఝాన్సీ గారు ఓటు ఎందుకు వేయాలంటారు? భర్తలు ఎందుకంటే యువకుడు, నేను వస్తే నేను చాలా చేస్తానంటున్నాడు. ఆవిడ కాదని ఈయనకి ఎందుకు ఓటు? బొత్స ఝాన్సీ గారు ఎందుకు వేయాలని అడుగుతున్నారు కదా. బొత్స ఝాన్సీ గారు ఏంటంటే ఈ ఏరియా అమ్మాయి కాబట్టి అందరూ కూడా అందరిని ఆహ్వానించడానికి అందరూ కూడా ఆవిడని ఆహ్వానించారు. రేపు పొద్దున్న ఆవిడకి ఓటేసి ఆవిడని గెలిపించి మన ఇష్ట స్టీల్ ప్లాంట్ కాపాడుతాను అనుకుంటున్నాను.